వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారనమాట. సో మై బర్త్డే అంటే ఎలా ఉంటుంది, నార్మల్ కేక్ కటింగ్లు అంతా హడావిడి అట్లా ఉంటుంది అనమాట. నేను ఎలా చేసుకోబోతున్నానంటే అంటే పెద్దగా రిచ్ బొచ్చు అంటూ ఏం లేదు, జస్ట్ కేక్ తీసుకొచ్చాను. 2 స్ప్రే బాటిల్. అంటే ఇప్పుడు ఇంకా సాయంత్రం అయింది, నైట్ కేక్ కటింగ్ చేయాలి 8కి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మన ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళి మారమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఓకేనా, ఆడ దర్శనం వీడియో అలానే మా టెంపుల్ వీడియో కూడా చూపిస్తాను. మా టెంపుల్ ఎలా ఉంది, ఏం కథ, మా ఊరు ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో మనమైతే బయలుదేరేసామన్నమాట. మన ఊరు నుంచి అక్కడికి టెంపుల్కి వెళ్ళే వరకు అయితే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కనిపించే ఊరు బుక్కాయపల్లి, అంటే అది మా ఊరు అనమాట. అంటే ఆ ఊరికి మా ఊరికి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదంతా బుక్కాయపల్లి లోపలికి ఇలా వెళ్ళి లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. స్ట్రైట్ ఇలా వెళ్ళి వీడియో తీస్తుంటే అందరు ఇలా చూస్తుండ్రు. ఫస్ట్ టైం కదా, షవర్గా ఉంది, షవరో గివరో. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ అయితే వెళ్ళాలన్నమాట. చూసండి, ఈ నుంచి ఇంట్లో లెఫ్ట్ వెళ్ళి ఇలానే స్ట్రైట్ అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా గాయస్. ఓకే అండి, నా బర్త్డేకి అయితే చాలామంది అయితే విష్ చేశారు. సో ఇంకా సగం మందికి నేను రిప్లై ఇవ్వలేదు. సో సారీ. సో విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేసి ఇంకొంత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలానే 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉందన్నమాట మన ఛానల్. సో ప్లీజ్ డూ అందరు సబ్స్క్రైబ్ చేసి 1K అయితే చేసేయండి. 1K సెలబ్రేషన్ కూడా చేద్దాం. సో ఇవన్నీ మా పొలాలన్నమాట. అటుపక్క ఉండేది, ఇటుపక్క చెట్టు అక్కడే, అంటే పొలాలలో పని అయిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వచ్చి తింటామన్నమాట అందరం. సో అలా అనమాట. ఇవన్నీ మా బుక్కాయపల్లి వాళ్ళ పొలాలన్నమాట. ఓకేనా గాయస్. ఇలానే స్ట్రైట్ వెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. చూసేయండి. ఆ ఊరి పేరు వచ్చేసి టివోపల్లి అంటారనమాట. సో స్టార్టింగ్ మోట్ ఉంటుంది కదా, చూడండి గాయస్. ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళాలి. నేను గుడికి ఎంటర్ అవుతానే ఏనుగులు దర్శనం ఇచ్చాయి నాకు. సో ఇదే అనమాట టెంపుల్. చాలా విశాలంగా ఉంటుందన్నమాట. సో మీరు ఏదనుకుంటే అదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది అమ్మవారి దగ్గర. సో తప్పకుండా బుక్కాయపల్లి అంటే దువ్వూరికి బుక్కాయపల్లికి ఎవరైనా వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఇంకా దిగేసి టెంకాయ తీసుకొని వస్తున్నాను అనమాట. మా కెమెరామ్యాన్ ఇట్ట తిప్పలేక అల్లాడిపోతాడు. ఫస్ట్ టైం అయిందనా. సో ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. చూడండి, ఇక్కడే అమ్మవారు అనమాట, మారమ్మ తల్లి అమ్మవారు. సో అందరూ దర్శనం చేసుకోండి. చాలా ఫేమస్. సో ఇక్కడ ఎదురుగా పోతరాజు అనమాట. ఓకేనా గాయస్. ఓకే, ఇప్పుడు మనము అటుపక్క ఇంకొక అమ్మవారు ఉన్నారు. అమ్మవారు అంటే నాకు కూడా పెద్దగా ఐడియా లేదనమాట. సో ఈ అమ్మవారి గురించి అందరు ఇక్కడ పూజిస్తారు. సో నేను ఇంకా చూపించాను. సో ఇదే అనమాట గుడి. చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ప్రదర్శనలు చేద్దాం. ఓకేనా, ప్రదర్శనలు అయితే చేద్దాం. ఫస్ట్ నేను ఆడ వీడియో చేస్తుంటే అక్కడ తోలుకుండే వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పోతరాజు స్వామి అనమాట. సో హాయ్ అండి, ఇప్పుడు మేము అంతా అయిపోయింది, దర్శనం అది అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు గుడికి చూసారు కదా తాళం వేశారు కాబట్టి సో బయటే టెంకాయ కొట్టామన్నమాట. సో కొట్టి ఇప్పుడైతే మనం కొబ్బరి తినబోతున్నాం. అంటే మనం ఆడికి వచ్చిన కొబ్బరి మర్చిపోం కదా. ఇది నేను కొడితే చూడండి ఎలా జరిగిందో. ఇది చూడండి గాయస్, ఇలా ఉంటుంది. అందరూ కొట్టే మధ్యలోకి తీరితే నేను కొట్టే చక్కగా తీరుతుంది గాయస్. అదే అనమాట. మా వాడిన దాని చుట్టూ తెగనవుతుండు. సో ఇంతసేపు కెమెరామెన్ ఇతనే అనమాట. కొబ్బరి ఎప్పుడెప్పుడు వేసుకున్నావా అని ఉన్నాడు. సో చూసారు కదా. సో ఇది అమ్మవారు, అదే మా ఊరి పక్కన వేరే విలేజ్లో ఇలా అమ్మవారు అయితే ఉన్నారనమాట. సో చాలా ఫేమస్. సో తప్పకుండా బుక్కాయపల్లి దువ్వూరు మండలానికి వస్తే ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఓకేనా గైస్. ఓకే, ఇప్పుడు సో ఇదంతా వచ్చేసి అమ్మవారి ఎదురుగా ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఓకేనా గైస్, చాలా విశాలంగా ఉంది. అక్కడైతే నేను కూర్చొని కొబ్బరి తింటున్నాను అనమాట. చూడండి. సో ఇక్కడ బోరింగ్ అయితే ఉంది. అక్కడ కాళ్ళు కడుక్కొని అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఓకేనా, ఇప్పుడు మనం బర్త్డేకి అయితే వెళ్ళిపోదాం పదండి.
అండ్ ఇప్పుడు వచ్చేసి మన బర్త్డేలో ఎక్కువ పిల్ల సౌండ్ అయితే ఎక్కువ ఉన్నదనమాట. సో అందుకు ఒక రవ్వ డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో ఏమనుకోవద్దు. సో కొంచెం వరకు అయితే క్లిప్ చూపిస్తా, చూడండి ఎంత గోలగుందో. సో అదేనమాట మ్యాటర్. చూసారు కదా ఎంత గోలగుందో. మా వాడు గట్టిగా ప్రయత్నిస్తే కానీ ఆ బ్లాస్టర్ పగలలేదనమాట. గట్టిగా నొక్కితే కానీ పగలగొట్టలేదు. సో చాలా చాలా ఫన్నీగా జరిగింది బర్త్డే మాత్రం. సో చూడండి, నేను ఊపిన తర్వాత అందరూ ఊపుతున్నారు. అంటే నా బర్త్డేనో వాళ్ళ బర్త్డేనో కూడా అర్థం కావలేదనమాట. సో అలా ఉంది. తను చూడండి ఎలా వచ్చి కొడుతున్నాడు. సో నా బర్త్డే అనుకునింది ఒక రకం అయితే అయింది ఇంకొక రకం అన్నమాట. ఓకేనా గైస్? సో ప్లీజ్ టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింత బూస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? సో చూసేయండి, ఇంకా పిల్లోళ్ళు ఇంకా ఆగడం లేదనమాట. ఇంకా అందరికి కేక్ ఇచ్చేద్దాము అని నేను ఇంకా డిసైడ్ అయ్యాను. తర్వాత మా మమ్మీకి అయితే పెట్టాను అనమాట కేక్. చూడండి, ఇప్పుడైతే మనం వాయిస్ ఓవర్ తీసేసి ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ చూడండి. కొంచెం ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా ఎంత గోలగా ఉన్నదో. అసలు పిల్లలు ఆగడం లేదనమాట, ఒకటేమైనా గోల. సో మీకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. వీళ్ళందరూ వచ్చేసి మా ఇంటి పక్కల వాళ్ళు. సో బొట్టు పెట్టారనమాట. అంత పెద్దదైంటే తనైతే తుడిచిందనమాట ఆ పెద్దమ్మ. ఓకేనా? నన్ను కాళ్ళు ముక్కమని అడిగారు, అందుకే ముక్కాను. సో పెద్దవాళ్ళకి కాళ్ళు ముక్కడం తప్పేం లేదు కదా. సో అలా అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా బర్త్డే అయితే ఓకే బాగా జరిగింది. సో చాలామంది విష్ చేశారు కానీ చాలామందికి రిప్లై ఇవ్వలేదు. సో సారీ గైస్. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై ఇస్తాను. సో ఇలానే నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, సో ప్లీజ్ టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండర్ డెంట్ టేక్ కేర్, బాయ్. అలానే ఏ వీడియో చేయాలో కామెంట్ అయితే చేసేయండి. బాయ్ గైస్.